ఎవడో మిద్యానీయుల మీద ఎవడో ఎదురొస్తే ఏం చేశాడు? వెళ్ళి సహాయం చేశాడు. అంటే మోషేకు ఉన్నటువంటి గుణం ఏంటి తెలుసా? నోరు మూసుకుని ఉండే గుణం కాదు, ఏదో ఒకటి చేయాలి అనే గుణం. సేవకు సిద్ధపడేవాడు ఖాళీగా చేతులు కట్టుగా పిలుపు కోసం ఉన్నానండి, సిగ్గులు ఎదరనిక. పనిచేసేవాడిని దేవుడు ఉపయోగించుకుంటాడు, కానీ ఇంట్లో తిని తొంగున్నవాడిని పిలుస్తాడు రా దేవుడా. బైబిల్లో ఖాళీగా ఉన్నవాడిని ఎప్పుడైనా దేవుడు ఎక్కడైనా పిలిచాడా? మోషే మందను కాస్తుంటే పిలిచాడు, దావీదు గొర్రెలు కాస్తుంటే పిలిచాడు, గిద్యోను గోధుమలు బాగు చేసుకుంటే పిలిచాడు, మత్తయి సుంకము తీసుకుంటుంటే పిలిచాడు, పౌలు శత్రుల్ని చంపుతుంటే పిలిచాడు. పని చేసేవాడిని పిలుస్తాడు దేవుడు, తిని తొంగునేవాడిని కాదు. షాప్కి వెళ్ళావు, ₹2 పెన్ను తీసుకున్నావు, పెన్ను కొనుక్కోగానే ఏం చేస్తావు? రాస్తుందో లేదో చూస్తావు, రాస్తే తీసుకెళ్తావు, రాయిపోతే ఏం చేస్తావు? పడేస్తావు. రాయిని పెన్నుని తీసుకెళ్ళి రాసేటట్లు చేస్తా అనే సింగినాథం దేవుడు ఏం చెప్పడం. అది అక్కడ కాదు, వేరే చోట. అక్కడ మాత్రం రాసేదే కావాలి, పనిచేసేది కావాలి, తిరిగేది కావాలి, కదిలేది కావాలి, పని చేయడానికి ఇష్టపడేది. మోషే కనికరం చూపించేవాడు, పని చేసేవాడు. ఇదే మోషే గురించి దేవుడు చాలా కాలం తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఏం తెలుసా? మా ఇంటంతట్లో నమ్మకమైన అడిగే. మిద్యానీల దగ్గరికి వెళ్తే సహాయం చేస్తాడు, ఐగుప్తుల దగ్గరికి వెళ్తే సహాయం చేస్తాడు, హిబ్రీల దగ్గరికి వెళ్తే సహాయం చేస్తాడు, ఎక్కడికి వెళ్ళినా సహాయం చేసేవాడు వీడు. అందుకే ఏర్పరచుకున్నా ఆయన్ని. అయితే ఏమైందో చూద్దాం. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండేవి. వారు వచ్చి తమ తండ్రి మందను పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాను. మోషే గురించి మీకేం అర్థం అవుతుంది? ఇక్కడ దా ఆపేస్తే మోషే గురించి మీకేం అర్థం అవుతుంది? కొంచెం ఆలోచించి చెప్పండి. ఇక్కడ దాకా మోషే గురించి చదివి వదిలేస్తే మీకేమర్థం అవుతుంది? ఒక ఐగుప్తీయుడు హిబ్రీయుడు కొట్టుకుంటుంటే ఏం చేశాడు? ఐగుప్తుని లేపేశాడు. 2 హిబ్రీలు కొట్టుకుంటుంటే ఏం చేశాడు? వెళ్ళి తగు తెరచడానికి ప్రయత్నం చేశాడు. ఎవడో మిద్యానీయుల మీద ఎవడో ఎదురొస్తే ఏం చేశాడు? వెళ్ళి సహాయం చేశాడు. అంటే మోషేకు ఉన్నటువంటి గుణం ఏంటి తెలుసా? నోరు మూసుకుని ఉండే గుణం కాదు, ఏదో ఒకటి చేయాలి అనే గుణం. సేవకు సిద్ధపడేవాడు ఖాళీగా చేతులు కట్టుగా పిలుపు కోసం ఉన్నానండి, సిగ్గులు ఎదరనిక. పనిచేసేవాడిని దేవుడు ఉపయోగించుకుంటాడు, కానీ ఇంట్లో తిని తొంగున్నవాడిని పిలుస్తాడు రా దేవుడా. బైబిల్లో ఖాళీగా ఉన్నవాడిని ఎప్పుడైనా దేవుడు ఎక్కడైనా పిలిచాడా? మోషే మందను కాస్తుంటే పిలిచాడు, దావీదు గొర్రెలు కాస్తుంటే పిలిచాడు, గిద్యోను గోధుమలు బాగు చేసుకుంటే పిలిచాడు, మత్తయి సుంకము తీసుకుంటుంటే పిలిచాడు, పౌలు శత్రుల్ని చంపుతుంటే పిలిచాడు. పని చేసేవాడిని పిలుస్తాడు దేవుడు, తిని తొంగునేవాడిని కాదు. పోయి ఫరో ఆ సంగతి విని మోషే చంప చూచెను, కానీ మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాని దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. 11, 12 వచనాల్లో దేవుడు సకల విద్యల్లో ప్రావీణ్యుడు అవడానికి వెసులుబాటు కలిగించాడు. మీలో చాలామంది చక్కగా చదువుకున్నారు, అంత దాగేందుకు? ఈ సార్ గారు ఒంట్లో బాగోపోయినా చావు బతుకులతో పోరాడుతూ స్టేజ్ మీద కూర్చొని 31వ మీటింగ్ అంట, కరెక్టేనా? 31 సంవత్సరాల నుంచి వచ్చేసే బ్యాచ్ కూడా ఉన్నారు ఇక్కడ, ఉన్నారా? ఎప్పుడు వచ్చి తినేసి పోతారు ఈ అద్దవద్దే. ఎవరికి ఉపయోగపడరు, తినేసి వెళ్ళిపోతారు. పైగా చివరిలో మార్కులు వేసి వెళ్తారు టీచర్లాగా. ఈ ప్రసంగం ఇక్కడ బాగాలేదురా, ఆ పాటలు అస్సలు బాగా, ఇది బాగున్నారా, దాని బాగా, మార్కులు వేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి. మేము స్టూడెంట్లు, మీరు టీచర్లు, ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారు? అందుకే మీరు వచ్చింది. నేర్చుకోరు, తినేసిపోతారు. తినేసి అంటే అన్నం అనుకొని బాధపడద్దే, అంతకంటే విలువైంది వాక్యం తినేసిపోతున్నారు. ఎంత తింటున్నారంటే ఒక్క పిండి కూడా రాలేదు మీ జీవితానికి. Is everyone telling you to get a credit card? क्रेडिट कार्ड ले लीजिए. But what makes any card? ఉన్నట్లుగా చదివా అంతే. మోషే గొప్ప శక్తి కలిగిన వాడు. మోషే
కనికరము కలిగిన వాడు, మోషే భారము కలిగిన వాడు, మోషే తన ప్రజల పట్ల ప్రేమ కలిగిన వాడు. ఇవన్నీ అర్థమవుతున్నాయి నాకు. నీకు ఎవరి మీద భారం ఉంది, ఎవరి మీద లేదంటే నువ్వు మనిషివా ఎద్దువా? నాకు ఏ భారం లేదు సార్ అంటే మనిషో ఎద్దా? సార్ నాకు ఒకటే భారం, రేపొద్దున ఏం తినాలా అని. నవ్వుతున్నారండి, మీకు అర్థమైందిగా? అది విషయం. ఏదో ఒక భారం ఉండి సావాలా మనిషి అన్నాక. మనకు అనవసరమయ్యి పెద్దోడయ్యాడు. ఒకటి తెలుసు, సకల విద్యల్లో ప్రావీణ్యుడయ్యాడు. చాలా విద్యలు నేర్చుకున్నాడు ఆయన. ఆ దినముల్లో మోషే పెద్దవాడై తన జనముల యొద్దకు వచ్చి, ఎవరొద్దకి? తన జనములు అంటే ఎవరు? హిబ్రీలు. అంటే మోషే ఎవరితో ఉంటున్నాడు? ఐగుప్తీలతో ఉంటున్నాడు. ఎక్కడుంటున్నాడు? ఫరో కోటలో ఉంటున్నాడు. ఎలా బతుకుతున్నాడు? రాజకుమారుడిగా బతుకుతున్నాడు. టీవీగా, హాయిగా, సరదాగా రాజకుమారుడిగా బతుకుతూ తనకి ఎవరి మీద మనసు పడింది? తన ప్రజల మీద. గుర్తుపెట్టుకో, దేవుని చేత ఏర్పాటు కలిగినటువంటి వ్యక్తికి భారం లోన్ నుంచి పుట్టుకొస్తుంది. భారం పరిస్థితులను బట్టి వస్తుంది. అంతే. తన జనముల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనములలో ఒక హిబ్రీని, ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరుగు చూచి ఎవ్వడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పి పెట్టాను. అంటే ఏం చేసి ఉంటాడు? ఒక హిబ్రీయుడు, ఒక ఐగుప్తీయుడు అన్యాయంగా హిబ్రీని ఏడిపిస్తుంటే చూసిండుంటాడు. రాయ్ అని దగ్గరికి వచ్చి ఇలాగ షర్టు పట్టుకో ఇటు ఇటు చూసి ఒక్క దెబ్బ కొడతాడు, చచ్చిపోయాడు. 1 షాట్ చచ్చిపోయాడు. కిక్ బాక్సింగ్ వచ్చా ఆయనకి? కరాటే వచ్చా? జూడో వచ్చా? బ్లాక్ బెల్ట్ ఉందా? తెలియదు నాకు. అటు ఇటు చూసి ఎవ్వరు లేరని కొడితే చచ్చిపోయాడు. గబగబా ఇసుకతో పాతి పెట్టేసి ఎవరిని చూడలేదని వెళ్ళిపోయాడు. దట్ ఈజ్ మోసెస్. బైబిల్ చెప్తుంది ఇది. ఉన్నట్లుగా చదివా అంతే. మోషే గొప్ప శక్తి కలిగిన వాడు, మోషే కనికరము కలిగిన వాడు, మోషే భారము కలిగిన వాడు, మోషే తన ప్రజల పట్ల ప్రేమ కలిగిన వాడు. ఇవన్నీ అర్థమవుతున్నాయి నాకు. నీకు ఎవరి మీద భారం ఉంది, ఎవరి మీద లేదంటే నువ్వు మనిషివా ఎద్దువా? ఏంటది? దేవుని యందు భయము. ఆ దేవుని యందు భయము అనేది నేర్పించడానికి ఒక్క పాఠం నేర్పించడానికి 40 ఏళ్లలో ఇన్ని పాఠాలు నేర్పిస్తే ఇంకో 40 ఏళ్ళు పట్టింది ఒక్క పాఠం నేర్పించడానికి. ఏంటా పాఠం? దేవునికి భయపడటం, దేవుని మీద ఆనుకోవటం. భయపడి మిథ్యానికి వెళ్ళిపోయాడు, ఒంటరి వాడైపోయాడు. మీకు మాట చెప్పమంటారా? అందరి మధ్యన నేర్చుకున్నాడు మోషే 40 పాఠాలు. ఎవ్వరు లేనప్పుడు నేర్చుకున్నాడు ఒకటే పాఠం, దేవునికి భయపడటం. సార్, ఈ 40కి ఈ ఒక్కటికి ఏది ప్రాముఖ్యం అంటే మీరే చెప్పండి. మా ఇంటికి ఎవరో వచ్చారు, ఏమండి ఈ మధ్యన నేను వాషింగ్ మిషన్ కొనుక్కున్నాను. అబ్బా, బట్టలన్నీ అదే ఉతికేస్తుందా? అవును సార్ నేను ఈ మధ్యన నేను ఎలక్ట్రిక్ స్టవ్ కొనుక్కున్నా. ఆహా, పొయ్యి మీద పడితే అదే వండేస్తుందా? నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కొనేసుకున్నా. అంటే ఏం చేస్తుంది? బియ్యం వేసి నీళ్ళు పోస్తే చాలు, కొద్దిసేపటికి అదే అన్నం అయిపోద్ది. అబ్బా, నేను ఓవెన్ కొనుక్కున్నా, కూర దాంట్లో పెట్టేస్తే 10 నిమిషాల్లో కూర అయిపోయి వచ్చేస్తా. అబ్బా, చాలా బాగుంది. ఏసీ కొనుక్కున్నా, వేడుకుంటే కనుక చల్లగా చేసేస్తుంది. అబ్బా, మీకేంటి సార్? ఏసీ ఉంది, వాషింగ్ మెషిన్ ఉంది, కుక్కర్ ఉంది, రైస్ కుక్కర్ ఉంది, సూపర్. కానీ సార్, కానీ కరెంటే లేదు సార్ మా ఇంట్లో. ఎలా ఉంది? అది విషయం. మోషే సకల విద్యలు నేర్చుకున్నాడు, కరెంట్ లేదు. ఆ కరెంట్ కనెక్షన్ కోసం దేవుడు అందరం తీసుకెళ్ళాడు. అందుకే మిమ్మల్ని బతిమలాడుతున్నాను, దేవునితో ఒంటరిగా కొద్దిసేపు అయినా గడిపితే కరెంట్ వస్తుంది, ఛార్జింగ్ అవుతుంది. లైఫ్ ఛార్జింగ్ అవ్వకపోతే ఏం మాట్లాడతావు ఎవరితోనైనా? లైఫ్ ఛార్జింగ్ కాకపోతే ఏం వెలుగుతావు నువ్వు? ఒంటరిగా ఉంటే ఛార్జింగ్ అవుతావు, ప్రజల మధ్యన ఉంటే నేర్చుకుంటావు. సరే, మోషే
మిద్యాను వెళ్ళిపోయాడు.